కాంగ్రెస్ పార్టీ మీద సెటర్లు వేస్తున్న బండ్ల గణేష్ వాళ్ళు చేసిన పనికి బాగా హట్ అయినట్టున్నాడు అంటున్న ప్రేక్షకులు. సో మొత్తానికైతే బండ్ల గణేష్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అప్పట్లో ఒక సైడ్ రోల్ చేసే వ్యక్తి, ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు నిర్మించి ఆ తర్వాత సినిమాలు కూడా కంప్లీట్గా మానేసి వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అయితే అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు కొన్ని సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్లో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈయన కంప్లీట్గా ఇటు పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద అభిమానం అందరికీ తెలిసిందే. ఓన్లీ పవన్ కళ్యాణ్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అందరి హీరోలకు కూడా మంచి అభిమాని అని చెప్పుకోవచ్చు. సో మరి ఆ విధంగా చూసుకుంటే బండ్ల గణేష్ జనసేన పార్టీలో ఉన్నాడా అనుకుంటే జనసేన పార్టీలో కూడా లేడు. రాజకీయాల పరంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా మద్దతు తెలుపుతూ ఉంటాడు. ఇటు కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పుడు కూడా ప్రచారం చేస్తూనే ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూనే ఉంటాడు. అయితే రీసెంట్గా మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశం మొత్తం మీద కూడా సంచలనంగా మారిన న్యూస్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి జరుగుతున్నటువంటి ఇష్యూ. అక్కడ 400 ఎకరాలకు పైగానే ఉన్నటువంటి అడవులను నీలమట్టం చేస్తున్న గవర్నమెంట్ని ఉద్దేశించి చాలామంది కూడా దానికి అగేనిస్ట్గా వాయిస్ రైజ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు అండ్ చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, అందరూ కూడా ఈ అడవుల్ని నరికివేయడం కరెక్ట్ కాదు, బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు, అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకి అంటే నిర్వాసితులుగా చేయడం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళు వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నారు, అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారు, అభివృద్ధిని ఆపకండి, ఆపేసే ప్రయత్నాన్ని ఆపేయండి అనే విధంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అఫీషియల్ హ్యాండిల్లో ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది. సో దీనికి బండ్ల గణేష్ ఏ విధంగా సెటర్లు వేశాడంటే, మీకు ఇదంతా కూడా అలవాటే కదా, మీ పార్టీ కోసం మీకోసం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని గాలికి వదిలేసి ఎవరో అప్పటి పూర్తికి వచ్చిన వాళ్ళకి మీద మెరుపులు చూపించే వాళ్లకు కొంచెం గుర్తించడం మీకు అలవాటైపోయింది కదా అనే విధంగా ఈయన మాత్రం సెటరికల్గా వాళ్ళకు ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత ఈయనకు అనుకున్న గుర్తింపు పార్టీలో దక్కలేదేమో, గుర్తింపు బండ్ల గణేష్కి ఇవ్వలేదేమో, అందుకోసమని హట్ అయినట్టున్నాడు, అందుకోసమని ఈ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీకి అనే విధంగా చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది అయితే ఖచ్చితంగా అమానుష్యమైనదే. ఎందుకంటే అక్కడ అడవుల్లో ఎన్నో అరుదైన చెట్లు ఉన్నాయి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యానిమల్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, మన హైదరాబాద్కి ఇది ఒక లంగ్స్ లాగా ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యూచర్ తరాలకి కొంతమంది సెలబ్రిటీస్ ఎట్లా అంటే, మనం ఇప్పుడు ఉంటాము, రేపు మాప చనిపోతాం, కానీ రేపు రాబోయే పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఆక్సిజన్ ఏ విధంగా వస్తుంది, ఒకవేళ ఈ అడవులను ఇదే విధంగా నరికేసుకుంటూ ముందుకు వెళ్తే అతి తొందరలోనే సెకండ్ ఢిల్లీగా హైదరాబాద్ నిలవబోతుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా క్వాలిటీ దాదాపుగా తగ్గిపోయింది. ఇక ఉన్నటువంటి ఆకాశ అడవులు కూడా తీసేస్తే ఖచ్చితంగా ఎయిర్ క్వాలిటీ మొత్తానికి పాడైపోతుంది, మన ఆరోగ్యం మొత్తానికి పాడైపోతుంది. సో దయచేసి అర్థం చేసుకోవడం చాలామంది అంటున్నారు. చూద్దాం మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టు అయితే ప్రజెంట్ నిలిపివేసినప్పటికీ రేపు ఏం తీర్పు ఇవ్వబోతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది. సో మొత్తానికైతే బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ సెటరికల్గా మాట్లాడిన మాటలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి.